అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాల కాలం పాటు దేశమే గర్వించే పద్ధతులలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా, ఒక మచ్చ లేకుండా ఈ దేశాన్ని పాలించడమే కాకుండా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, గౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మళ్ళీ 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో మేమే ఉండబోతున్నాం, భారత ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం మళ్ళీ పొందబోతున్నామనే పద్ధతుల్లో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు 2024-25వ ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు కానీ, పరోక్ష పన్నులు కానీ ఇంత కూడా మార్పు లేకుండా, ఎవరి మీద భారం పడకుండా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో సొంత ఇంటి కల నెరవేర్చే బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ప్రజలకి, పేద ప్రజలకి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కాకుండా మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ గుడిసెల్లో మగ్గే, ప్లాస్టిక్ షీట్ల కింద మగ్గేటువంటి, మురికి కూపాలపై పక్కకు జీవించేటువంటి పేదలకి 2 కోట్ల ఇళ్ళు కట్టిస్తానటువంటి మరొకసారి హామీని ఇవ్వడం జరిగింది. ఈ దఫా మొట్టమొదటిసారిగా మధ్యతరగతి ప్రజలు కూడా పట్టణాలలో కిరాయికి ఉండాలంటే వచ్చిన జీతంలో సగం ఇల్లు కిరాయికే పోతూ ఉంది అని చెప్పి ఇవాళ అద్దె కొంపల్లో బతికే పరిస్థితి లేకుండా వారికి కూడా సొంత ఇల్లు కట్టించే దానికోసం తక్కువ ఇంట్రెస్ట్తో ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి వాళ్ళకు కూడా సొంత ఇంటికి నెరవేర్చి అద్దె ఇంట్లో మగ్గే పరిస్థితి రాకుండా మధ్యతరగతి ప్రజానికానికి ఒక గొప్ప హామీ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మూడవది అతి ముఖ్యమైనది, 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ఒకనాడు 3వ ప్రపంచ దేశమని, ఎదుగుతున్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఇలా గుర్తింపు పొందింది. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎగబాకింది. రాబోయే కాలంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారి ఇవాళ ఆ సంకల్పం, ఆయన యొక్క ముందు చూపు తార్కాణం. 10 సంవత్సరాల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ విషయంలో రైల్వేస్ రంగం కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగం కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అన్ని రంగాల్లో గత 50 ఏళ్ళుగా జరగని అభివృద్ధి 10 సంవత్సరాల కాలంలో చేసి భారత ప్రజానికానికి అనేక సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంగా ఉంది. 80 కోట్ల మంది ప్రజానికానికి కరోనా వచ్చినప్పటి నుంచి ఆకలితో అలమటించొద్దని, పేదలకు కనీస భుక్తి కలిగించాలని చెప్పి, ఆహార ధాన్యాలు అందించాలని చెప్పి 80 కోట్ల ప్రజానికానికి నెలకి వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం అందించడమే కాకుండా ఓపెన్ మార్కెట్లో మధ్యతరగతి ప్రజానికానికి బియ్యం అత్యధిక ధర కాకుండా 29 రూపాయలకే బియ్యం అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి
నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎక్కడ ఇన్ఫ్లేషన్కి ఎక్కువ ఆస్కారం లేకుండా సామాన్య ప్రజానీకానికి ఆదుకునే దాంట్లో భాగంగానే ఇప్పటికే బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ లేదా ఇతర పవర్ ప్లాంట్స్ భారంగా పరిణిస్తున్న సమయంలో ఇవాళ నేచర్ సంపదని వాడుకోవాలి, ప్రకృతి ప్రసాదించినటువంటి సంపదను వాడుకోవాలని చెప్పి ఇవాళ ఇండ్ల మీద సోలార్ రూఫ్టాప్ పెట్టి పేద ఇండ్లకు, కోటి పేద ఇండ్లకు 300 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఇవాళ పేద ప్రజల పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, వాళ్ళ పట్ల ఉన్నటువంటి మమకారానికి ఇది తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వారు ధైర్యంగా ఆర్థిక వ్యవస్థ మీద మేము ఒక వైట్ పేపర్ని ప్రవేశపెడతాం, మేము ఏం చేసినామో ఏం జరిగిందో అన్నిటి మీద భారత ప్రజానికానికి, ఎందుకంటే ప్రజలు కట్టిన పన్నుల పైసలు కాబట్టి, దానికి కాపలదారులం మేము కాబట్టి, ప్రజలకు జవాబుదారి ఉండవలసినటువంటి వాళ్ళం కాబట్టి ఇవాళ దాన్ని ఆవిష్కరిస్తామనేటువంటి మాట సామాన్యమైన మాట కాదు. జిఎస్టీ విషయంలో అనేక సార్లు తాత్సారం చేసినప్పుడు కూడా జిఎస్టీని అడాప్ట్ చేసుకొని అమలు చేసి ఇవాళ 3 రెట్ల పన్నులు పెంచుకొని ఇవాళ అతివేగంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నటువంటి దేశంగా భారత్ నమోదవుతూ ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా ఇప్పటికే చూస్తూ ఉన్నాం, కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా ఇవాళ ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ దఫా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఈ దేశం పురోగమిస్తుంది, ఈ దేశంలో ఉన్న ప్రజల ఆత్మగౌరవం ఇనుమడింపజరుగుతున్నటువంటి భావన ఇలా బలంగా కనబడతా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు పైచీలు గెలుచుకొని ఒక అజేయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగబోతూ ఉంది. నరేంద్ర మోడీ గారు మరోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాన్యుడి మీద ఎక్కడ భారం వేయకుండా సామాన్యులకు కావాల్సిన 4: 1 కూడు, ఆహారం. మీకు తెలిసి ఇప్పటికే 80 కోట్ల మందికి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 1. రెండవది గూడు. 4 కోట్ల మందికి ఇల్లు కట్టించడమే కాకుండా రాబోయే కాలంలో కూడా 5 సంవత్సరాల కాలంలో 2 కోట్ల ఇండ్లు పేదలకు కట్టిస్తానటువంటి హామీ పేదల కోసమే ఇచ్చారు. 3వది కడుబీదరికల్లో ఉన్నటువంటి పేదలకు ఈ కరెంటు భారం పడకుండా ఇవాళ 300 యూనిట్ల వరకు సోలార్ పవర్ పెట్టి ఉచితంగా అందిస్తున్నటువంటి మాట, 1 కోటి ఇళ్ళకి అందిస్తున్న మాట కూడా పేదల కోసమే ఉంది. అంతేకాకుండా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే సామాన్యులకు ఉపాధి కల్పించే రంగం కాబట్టి ఇండైరెక్ట్గా అనేక రకాల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు చూస్తారు రైల్వేస్లో ఎంత విప్లవాత్మకమైన మార్పు వచ్చిందో. ఒకనాడు రైల్వే స్టేషన్లో పోతే ముక్కు మూసుకొని ఉండే పరిస్థితి ఉండే, దుర్గంధపూరితంగా ఉండే. ఇవాళ అలాంటి పరిస్థితి రైల్వే స్టేషన్ లేదు. రెండవది, ఒకనాడు ఎయిర్పోర్ట్లు ఆఫ్ కూడా లేకుండే, ఇవాళ డబుల్ అయిపోయినాయి. అంతేకాకుండా హైవేస్ పెరిగినాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పెరగడం అంటే సామాన్యులకు ఉపాధి కలిగించడమే కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా భావిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.